వెల్కమ్ టు రాజా స్టడీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో భాగంగా ఈరోజు పాలిటీలో పౌరసత్వము అనేటువంటి టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. సో పౌరసత్వం పైన గ్రూప్స్లో కానీ ఆర్ఆర్బీలో కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి కాబట్టి సో ఈ టాపిక్ పైన మీరు విన్న పౌరసత్వము అనేది మనకు ఆర్టికల్ 5 to 11 5 నుంచి 11 ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే పౌరసత్వము అనేటువంటి అంశం గురించి తెలియజేయడం జరుగుతుంది. వాస్తవానికి భారత రాజ్యాంగంలో రెండవ భాగం దేని గురించి చెప్తుంది అంటే పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. అలాగే మరి వాస్తవానికి ఈ పౌరసత్వము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పౌరసత్వము అనేది ఎక్కడి నుంచి రావడం జరిగింది అంటే బ్రిటన్ దేశం నుండి మనం గ్రహించడం జరిగింది. అయితే ఇక్కడ వాస్తవానికి మనకు ఈ యొక్క పౌరసత్వము అనేది ఏదైతే ఉంటుందో ప్రపంచంలోనే గ్రీకులు పౌరసత్వానికి అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచంలోనే పౌరసత్వానికి అధిక ప్రాధాన్యత ఎవరిచ్చారు అంటే గ్రీకులుగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి పౌరసత్వము అనగా ఏంటిదంటే ఒక దేశంలో ఒక వ్యక్తికి కల్పించబడ్డ చట్టబద్ధతనే పౌరసత్వము అంటారు. ఒక దేశంలో ఒక వ్యక్తికి కల్పించబడ్డ చట్టబద్ధతనే ఏమంటారండి? పౌరసత్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే పౌరుల సమాజాన్ని పౌరసత్వము అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్ పౌరుల సమాజాన్ని ఏమన్నారండి? పౌరుల సమాజాన్ని పౌరసత్వం అంటే మీన్స్ రాజ్యంగా వర్గీకరించడం జరిగింది, అంటే రాజ్యంగా చెప్పడం జరిగింది. పౌరుల సమాజాన్ని రాజ్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. పౌరుల సమాజాన్ని రాజ్యంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్ గా కూడా జరుగుతుంది. మన దేశము ఏ పౌరసత్వం ఉన్నది అంటే ఏక పౌరసత్వం. మన దేశంలో ఏక పౌరసత్వం ఉన్నది. మరి పౌరసత్వం పైన ఎవరు చట్టాలు చేస్తారు అంటే పార్లమెంటు చేస్తుంది. పౌరసత్వం పైన చట్టాలు ఎవరు చేస్తారు అంటే పార్లమెంటే చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. మరి పౌరసత్వం అనేది ఏ జాబితాలో కిందికి వస్తుంది అంటే కేంద్ర జాబితాలోకి. ఏ జాబితాలోకి అండి? కేంద్ర జాబితాలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి భారత రాజ్యాంగం పౌరులకు ఏం కల్పించారు అంటే చట్టబద్ధ హక్కులు కల్పించింది. చట్టబద్ధ హక్కులు అలాగే రాజకీయ హక్కులను కల్పించడం జరిగింది. రాజకీయ హక్కులను అలాగే చట్టబద్ధ హక్కులను కూడా మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కల్పించడం జరిగింది. మరి ఇవే కాకుండా అంటే ఇవి విదేశీయులకు వర్తించవు. విదేశీయులకు ఏవేవి వర్తించవు అంటే 15వ ఆర్టికల్, 16వ ఆర్టికల్, అలాగే 19వ ఆర్టికల్, 29వ ఆర్టికల్, 30వ ఆర్టికల్. 30వ ఆర్టికల్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్టికల్ అనేవి వర్తించవుగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క 15వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష తేడా లేకుండా ఏ వ్యక్తికి సమానత్వంను నిరాకరించరాదు. అదే 16వ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష అని తేడా లేకుండా వివక్ష అనేది చూపరాదు. అలాగే 19 స్వాతంత్ర్యపు హక్కు గురించి తెలియజేస్తుంది. అలాగే 29వ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని అంటే వాళ్ళకు విదేశీయులకు సంబంధించి వాళ్ళ లిపి కానీ వాళ్ళ భాష కానీ డెవలప్ కోసం తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ వారికి 30వ ఆర్టికల్ వారి యొక్క విద్యాలయాలను ఏర్పాటు గురించి
తెలియజేస్తుంది. కాబట్టి ఇవి మాత్రము సో ఈ ఆర్టికల్స్ మాత్రము సో విదేశీయులకు వర్తించవుగా చెప్పుకోవడం జరుగుతుంది. 15, 16, 19, 29, 30 ఆర్టికల్ అనేవి వర్తించవుగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు పౌరసత్వము అనేది ఎన్నో ఆర్టికల్ నుంచి ఎన్నో ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది అండి. సో చూసుకున్నట్లయితే సో మనకు ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ 5 దేని గురించి చెప్తుంది అని అంటే సో ఆర్టికల్ 5 అనేది మనకు సో భారత పౌరుల గురించి తెలియజేస్తుంది. భారత పౌరుల గురించి తెలియజేస్తుంది. భారత పౌరుల గురించి తెలియజేస్తుంది అంటే భారత పౌరులు అంటే ఏ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నివసించేటువంటి ప్రజలందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే భారత రాజ్యాంగం మనకు ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1950 జనవరి 26న. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నివసించే వారిని అందరినీ భారతీయులుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే పౌరసత్వం అనేది లభిస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి రాక ముందు 5 సంవత్సరాల ముందు అంటే 5 సంవత్సరాల ముందు అంటే 1945 నుండి ఎవరైతే భారతదేశంలో నివసిస్తారో ఆ నివసించిన వారంతా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. అలాగే సి సో ఇక్కడ సి వచ్చేసి ఏంటంటే మనకు సి అనేది సో 1935 భారత ప్రభుత్వ చట్టం అండి. 1935 ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉంటుందో ఈ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం తల్లిదండ్రులు భారతీయులై విదేశాలలో ఉన్న సంతానానికి సో ఏం లభిస్తుందండి? భారత పౌరసత్వం లభిస్తుంది. భారత పౌరసత్వం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తల్లిదండ్రులు భారతీయులైనప్పుడు విదేశాలలో కలిగినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానానికి భారత పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. అందుకే ఆర్టికల్ 5 దేని గురించి చెప్తుందంటే భారత పౌరుల గురించి తెలియజేస్తుంది. అంటే అందులో 1950 జనవరి 26వ తేదీ అంటే మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో నివసించేటువంటి వారంతా భారత పౌరులుగా పరిగణించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అంటే 5 సంవత్సరాల ముందు ఎవరైతే భారతదేశంలో ఉంటారో ఆ ఉన్నటువంటి వ్యక్తులకు అంటే 1945కు ముందు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో ఆ ఉన్న వాళ్ళందరికీ ఏం లభిస్తుందండి? భారత పౌరసత్వం లభిస్తుంది. సి సో 1935 ఏందండి? భారత ప్రభుత్వ చట్టం. ఈ భారత ప్రభుత్వ చట్టంలో భాగంగా తల్లిదండ్రులు భారతీయులైతే విదేశాలలో కలిగినటువంటి సంతానానికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది కూడా జరుగుతుంది. అయితే ఇది రాయబారులు కానీ దౌత్యవేత్తలు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ సో రాయబారులు దౌత్యవేత్తలు ప్రైవేట్ వ్యక్తులకు మినహాయింపుగా కూడా జరుగుతుంది ఈ ఆర్టికల్ అనేది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 6th ఆర్టికల్. ఆర్టికల్ 6 అనేది ఏం చెప్తుందంటే మనకు దేశ విభజన అనేది జరిగింది. దేశ విభజన జరిగినప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949వ తేదీన భారత రాయబార కార్యాలయంలో పేరు నమోదు చేసుకుంటే వారికి భారత
పౌరసత్వం లభిస్తుంది. భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఒకసారి చూసుకోండి, ఆర్టికల్ 6 దేని గురించి చెప్తుందంటే దేశ విభజన జరిగినప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949 తేదీన భారత రాయబార కార్యాలయంలో ఎవరి పేరైతే నమోదు చేసుకుంటారో నమోదు చేసుకున్న వారి యొక్క పేరును మనం నమోదు చేసుకోగానే ఏం లభిస్తుంది, ఇక్కడ భారత పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 7 దేని గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ 7 అనేది ఏంటంటే సో మార్చి 1 1947 తేదీన 1947 తేదీన అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు విభజన అయింది. సో 1947 తేదీన పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949 తేదీన భారత రాయబార కార్యాలయంలో పేరు నమోదు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అంటే మార్చి 1947 తేదీన పాకిస్తాన్కి ఎవరైతే వలస వెళ్ళినారో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కి ఎవరైతే వలస వెళ్ళినారో ఆ వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949 తేదీన భారత రాయబార కార్యాలయంలో వారి పేరును నమోదు చేసుకుంటే వారికి ఏ పౌరసత్వం లభిస్తుంది అంటే భారత పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 7 అండి. ఓకేనా. సో ఆర్టికల్ 6 ఏమో మనకు దేశ విభజన జరిగినప్పుడు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949 తేదీన భారత రాయబార కార్యాలయంలో పేరు నమోదు చేసుకుంటే వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అలాగే ఆర్టికల్ 7 దేని గురించి చెప్తుందండి, మార్చి 1 1947 పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు తిరిగి 19 జూలై 1949 తేదీన భారత రాయబార కార్యాలయంలో పేరు నమోదు చేసుకుంటే వారికి పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 8 ఆర్టికల్ 8 అనేది దేని గురించి చెప్తుంది. ఆర్టికల్ 8 అనేది మనకు విదేశాలలో అంటే భారత సంతతికి చెందిన వారు భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాలలో కలిగిన సంతానానికి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. అంటే ఎన్ఆర్ఐస్ భారతీయులు అన్నట్టండి. సో ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ప్రవాస భారతీయులు ఎవరైతే ఉంటారో ఈ ప్రవాస భారతీయులు అంటే భారత సంతతికి చెందిన వారు విదేశాలలో స్థిరపడతారు. సో స్థిరపడినప్పుడు వారికి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానాన్ని భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. అంటే వీరి యొక్క పేరును వీరికి కలిగినటువంటి సంతానానికి ఒక సంవత్సరం లోపు వారి యొక్క పేరును భారత రాయబార కార్యాలయంలో నమోదు చేయాలి. వారి యొక్క పేరును ఒక సంవత్సరం లోపు వారి యొక్క పేరును భారత రాయబార కార్యాలయంలో నమోదు చేయాల్సిన అవసరం ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 8 దేని గురించి చెప్తుంది అంటే భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాలలో కలిగిన సంతానానికి భారత పౌరసత్వము అనేది లభిస్తుంది. అయితే వాళ్ళకు కలిగినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానానికి ఒక సంవత్సరం లోపు భారత రాయబార కార్యాలయంలో వారి యొక్క పేరును నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్టికల్ 9 దేని గురించి చెప్తుంది అంటే విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో
పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వంను సహజీకృతంగా కోల్పోవడం విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వాన్ని కోల్పోవడంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 10 వచ్చేసి ఆర్టికల్ 10 అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి తెలియజేస్తుంది. అంటే సో భారతీయులకు సహజీకృతంగానే సో భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. భారతీయులు ఎప్పటికీ భారతీయులే. సో ఇక్కడ ఆర్టికల్ 10 దేని గురించి చెప్తుందంటే భారతీయులు ఎప్పటికీ భారతీయులే, అంటే భారతీయులకు సహజీకృతంగానే పౌరసత్వం అనేది లభిస్తుంది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 11 దేని గురించి చెప్తుంది అంటే సో ఈ భారత పౌరసత్వం పైన సో చట్టాలు ఎవరు చేస్తారు అంటే పార్లమెంటే చేస్తుంది. భారత పౌరసత్వం పైన సో చట్టాలు ఎవరు చేస్తారు అంటే సో ఎవరు చేస్తారండి, పార్లమెంటే చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. ఇవి మనకు 5 to 11 ఆర్టికల్స్ సో 5 to 11 ఆర్టికల్స్ అనేవి దేని గురించి తెలియజేస్తుందంటే పౌరసత్వము గురించి తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మనకు పౌరసత్వము పొందే పద్ధతులు, సో ఎలా పొందొచ్చు అలాగే ఎలా కోల్పోవచ్చు అనే దాని గురించి తెలుసుకుంటే పౌరసత్వంను పొందే పద్ధతులు అయితే పౌరసత్వము పొందే పద్ధతులు అంటే మనకు వాస్తవానికి చెప్పాలంటే పౌరసత్వము పొందే పద్ధతులు అంటే పొందడము కోల్పోవడము అనేది రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. పౌరసత్వాన్ని పొందడం కానీ కోల్పోవడం కానీ రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన అనేది లేదు. మరి పౌరసత్వం పైన ఎవరు చట్టాలు చేస్తారు అంటే మీకు తెలుసు ఆల్రెడీ పౌరసత్వం పైన చట్టాలు పార్లమెంటు చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. భారత పౌరసత్వం పైన సో చట్టాలు ఎవరు చేస్తారండి సో పార్లమెంటే చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు భారత పౌరసత్వ చట్టం సో భారత పౌరసత్వ చట్టం ఎప్పుడైతే ఉన్నదో 1955 సంవత్సరంలో భారత పౌరసత్వ చట్టం అనేది చేయడం జరిగింది. భారత పౌరసత్వ చట్టం అనేది ఎప్పుడు చేయడం జరిగింది అంటే మనకు 1955 సంవత్సరంలో చేయడం జరిగింది. మరి అందులో భాగంగా మనకు సవరణలు కూడా చేయడం జరిగిందండి. సో 1986 ఒకటి, 1992 ఒకటి, 2003, 2004, అలాగే 2015, అలాగే 2019. అంటే ఇప్పటి వరకు భారత పౌరసత్వం పైన ఎన్ని సవరణలు చేశారు అంటే 6 సార్లు సవరణలు చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అలాగే సో ఇక్కడ ఉన్నటువంటి 2003వ సంవత్సరంలో ఈ సవరణ చట్టం ద్వారా ఎన్ఆర్ఐస్ కి ద్వంద్వ పౌరసత్వం అనేది కల్పించారు. సో ఎప్పుడు కల్పించారు అంటే 2003వ సవరణ ద్వారా, సో రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే ఈ సవరణ ద్వారా ఏం చేశారు, ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం అనేది కల్పించడం జరిగింది కూడా జరుగుతుంది. మరి పౌరసత్వ పద్ధతులు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, సో పౌరసత్వ చట్టాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే మనకు 5 పద్ధతులు ఉన్నాయి. సో పౌరసత్వం పొందే పద్ధతులు 5 పద్ధతులు. ఒకటి నంబర్ 1 జెస్సోలిన్ అంటే ఇది జన్మస్థలం ఆధారంగా లభించేటువంటి పౌరసత్వాన్ని ఏమంటారంటే జెస్సోలిన్ అంటారు. అలాగే జస్ శాంగ్వినాస్ అనేది ఏంటంటే ఇది రక్త సంబంధికుల ద్వారా
పొందే పౌరసత్వం, పొందే పౌరసత్వం, పొందే పౌరసత్వం, పొందే పౌరసత్వం. ఓకే, పొందేటువంటి పౌరసత్వాన్ని ఏమంటారంటే జస్ శాంగ్వినాస్. జస్ శాంగ్వినాస్ అంటే ఏంటంటే రక్త సంబంధికుల ద్వారా పొందేటువంటి పౌరసత్వాన్ని ఏమంటారంటే సో జస్ శాంగ్వినాస్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఎవరు అంటే వాళ్ళ తల్లిదండ్రులు భారతీయులై ఉంటే వారికి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతానానికి భారత పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నమోదు ద్వారా కూడా మనకు పౌరసత్వం పొందేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అయితే నమోదు ద్వారా అంటే ఇక్కడ ఏంటంటే మన దేశం యొక్క వ్యక్తులను వివాహం ఆడటం ద్వారా మన యొక్క పౌరసత్వము అనేది వారికి లభిస్తుంది. అంటే సో మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను వివాహం ఆడిన తర్వాత వారి యొక్క పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరును భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నప్పుడు వారికి పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు తెలిసిందే సోనియా గాంధీ ఉంది. ఆమె రాజీవ్ గాంధీని ప్రేమ వివాహం చేసుకున్న తదనంతరం ఆమె యొక్క పేరు ఏదైతే ఉంటుందో భారత రాయబార కార్యాలయంలో నమోదు చేయగానే పౌరసత్వం అనేది లభించింది. భారత పౌరసత్వం అనేది లభించింది. అంటే నమోదు ద్వారా కూడా సో పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. అయితే 1992 సవరణ ద్వారా మన దేశంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆ స్త్రీని వివాహం ఆడితే అక్కడ వేరే దేశం ఉన్నటువంటి వ్యక్తికి కూడా సో ఏమైతుందండి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది. ఇది 1992 ద్వారా సో కల్పించడం జరిగింది. అలాగే 4వది వచ్చేసి మనకు సో సహజీకృత పౌరసత్వము అంటే ఏంటంటే వారి యొక్క పౌరసత్వాన్ని వదులుకొని వారి సొంత దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన దేశం యొక్క పౌరసత్వాన్ని పొందుటనే సహజీకృత పౌరసత్వము. వారి దేశం యొక్క పౌరసత్వంను వదులుకొని మన దేశం యొక్క పౌరసత్వంను స్వీకరించడాన్ని ఏమంటారంటే సహజీకృత పౌరసత్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. వాస్తవానికి మన దేశంలో పౌరసత్వం పొందాలి అంటే 10 సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి. దీన్ని తదనంతరం 7 సంవత్సరాలకి కుదుర్చడం జరిగింది. మరి వాస్తవానికి వీళ్ళకు మన భారతదేశంలో ఉంటే ఒక భాష రావాలి, ఒక సంవత్సరంలో ఒక భాష అనేది రావాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో 1 సంవత్సరం పనిచేసి ఉండాలి. అలాంటి వారికి భారత పౌరసత్వం అనేది లభించడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మదర్ తెరీసా ఈమె మన దేశం కాదు, సో విదేశీయురాలు. తను మన దేశానికి వచ్చి సో సేవ చేయడానికి మన దేశంకు రావడం జరిగింది. సో తనకి ఒక లాంగ్వేజ్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేయడం జరిగింది. కాబట్టి ఆమెకు మన దేశంలో ఉన్నటువంటి పౌరసత్వము ఇచ్చారు. అలాగే దాంతో పాటు మన దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారమైన భారత రత్నను కూడా తనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఐదోది భూభాగాల విలీనం ద్వారా అంటే మనకు 1975 సంవత్సరంలో సో సిక్కింను 36వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఏం చేసామండి సిక్కిము మన దేశంలో విలీనం చేయడం జరిగింది. సిక్కింను మన దేశంలో ఏం చేశారండి విలీనం చేయడం జరిగింది. అంటే సో భూభాగాలను విలీనం చేయడం వల్ల కూడా మన దేశ పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. పౌరసత్వం పొందే పద్ధతులు 5. జస్సోలి జన్మస్థలం ఆధారంగా పొందే పౌరసత్వము. అలాగే జస్ శాంగ్వినాస్ సో రక్త సంబంధికుల ద్వారా పొందే పౌరసత్వము. అలాగే నమోదు ద్వారా అంటే ఇక్కడ మన విదేశీ స్త్రీ మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులను వివాహం ఆడిన తదనంతరం వారి యొక్క పేరును భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకుంటే వారికి ఏం లభిస్తుందండి భారత పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు సోనియా గాంధీ అండి. అలాగే సహజీకృత పౌరసత్వం అంటే సో వారి దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకొని మన దేశం పౌరసత్వాన్ని స్వీకరించడము. సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే మదర్ తెరీసా వాస్తవానికి మన దేశం కాదు నాన్న, అయినా కానీ మన దేశం కాకపోయినా కానీ మన దేశానికి వచ్చి సేవ చేయడం జరిగింది.
అలాగే భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారమైనటువంటి భారతరత్న కూడా అతనికి ఇవ్వడం జరిగింది. సహజీకృత ఓకే. భూభాగాలు విలీనం ద్వారా అంటే సో మనకు 1975 సంవత్సరంలో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సో సిక్కిం మన దేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. విలీనం చేసుకొని 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. దానిని 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ పౌరసత్వం పొందే 5 పద్ధతులు ఉన్నానా ఓకే. తర్వాత పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతి. పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతి. కోల్పోయే పద్ధతులలో సో కోల్పోయే పద్ధతులు వచ్చేసి ఇందులో పరిత్యాగం. సో పరిత్యాగము అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పరిత్యాగము అనేది ఏంటంటే విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం. విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడాన్ని ఏమంటారంటే పరిత్యాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతమగుట విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వాన్ని సహజీకృతంగా వదులుకోవడం. ఇది ఆర్టికల్ 9తో లింక్ అప్ ఉంటుందని. ఆర్టికల్ 9 ఏం చెప్తుందండి? విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం. ఇక్కడేమో విదేశీ పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో మన దేశం యొక్క పౌరసత్వం అనేది త్యాగం చేసుకోవడం. సో త్యాగం చేసుకోవడం వల్ల సో పరిత్యాగం వల్ల కూడా విదేశీ పౌరసత్వం వదులుకోవడం జరుగుతుంది. అంతమగుట వల్ల కూడా పౌరసత్వం వదులుకోవడం జరుగుతుంది. అంతమొందించుట అంటే ఇక్కడ ఏంటంటే అంతమొందించుట అంటే నమ్మక ద్రోహం ద్వారా కానీ మోసపూరితం ద్వారా కానీ సో ఇక్కడ పౌరసత్వాన్ని పొందడం. సో అలా పొందినటువంటి వాటిని పార్లమెంట్ ఏం చేస్తుందంటే రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా నాన్న ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో ఎన్ఆర్ఐలకు 2010వ సంవత్సరంలో ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. అంటే ఓటు హక్కు అనేది వాళ్ళకు కల్పించడం జరిగింది. అయితే వాస్తవానికి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2011లో మన పార్లమెంటు అమల్లోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ద్వంద్వ పౌరసత్వం. సో ద్వంద్వ పౌరసత్వము అంటే 2 పౌరసత్వాలు అన్నట్టు. సో ద్వంద్వ పౌరసత్వము అంటే ఏంటంటే 2 పౌరసత్వాలు. అయితే వాస్తవానికి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వంద్వ పౌరసత్వం కదండి. ఈ ద్వంద్వ పౌరసత్వం అనేది మనకు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రపంచ దృష్ట్యా జాతీయ దృష్ట్యా వివిధ దేశాలకు ద్వంద్వ పౌరసత్వం అనేది కల్పించడం జరిగింది. ఈ ద్వంద్వ పౌరసత్వం కల్పించాలి అని ఏ కమిషన్ సూచించిందంటే ఎల్ఎం సింఘ్వి కమిషన్ సూచించడం జరిగింది. ఎల్ఎం సింఘ్వి కమిషన్ దేని సూచించింది అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని సో ఏర్పాటు చేయాలని సూచించినటువంటి కమిషన్ ఏదండి? ఎల్ఎం సింఘ్వి కమిషన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వాస్తవానికి మన దేశంలో పిఐఓ కార్డ్స్ ఫస్ట్ ఇష్యూ చేసింది ఏంటంటే పిఐఓ కార్డ్స్ అన్నానా. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ సో పిఐఓ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ కార్డ్స్ ను ఇష్యూ చేసి ఎంత అంటే ఈ కార్డ్స్ ప్రారంభంలో వచ్చేసి మనకు 17,400 రూపాయలు మేజర్లు. అలాగే దీంట్లో సగం చూసుకున్నట్లయితే మనకు ఎంత ఇక్కడ వచ్చేసి
850 రూపాయలు. సో 8750 రూపాయలు ఏదైతే ఉంటుందో ఇది మేజర్లు మైనర్లు అంటే ఇది వాస్తవానికి మారుతూ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. మేజర్లు అయితే ఏమో 17,000 అంటే ప్రారంభంలో ఎత్తుంది అంటే 15,000. దీంట్లో సగం ఎంత 7,500 ప్రారంభంలో అంటే పిఐఓ కార్డ్స్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో ఆ ఇష్యూ చేసేటప్పుడు అంటే ఇది ఎప్పుడు ఇష్యూ చేశారు అంటే నాన్న 1999 సంవత్సరంలో ఇష్యూ చేసేటప్పుడు దాని ప్రైస్ ఈ విధంగా ఉంది. సో మనకు ఇది మారుతూ ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి నాన్న. ఓకే, ఇది మరి పిఐఓ కార్డ్స్ అనేది ఏ విధంగా ఇష్యూ చేస్తారు అని అంటే మనకు మన 3 తరాలు ఉంటాయి కదండి. ఆ 3 తరాలలో తాత తరపున కానీ అలాగే అమ్మ తరపున కానీ సో అమ్మ తరపున కానీ తాతయ్య తరపున తండ్రి తరపున కానీ సో అమ్మ తరపున కానీ సో అలాగే సో తండ్రి తరపున కానీ 3 తరాల వారికి ఇండియన్ పాస్పోర్ట్ సో కల్పిస్తే ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే వారికి పౌరసత్వం అనేది లభిస్తుందిగా చెప్పడం జరుగుతుంది. సో ఎవరెవరికి 3 తరాలు అంటే ఒక తల్లి తరపున నుంచి కానీ తండ్రి తరపున నుంచి కానీ తండ్రి తరపు నుంచి ఎవరికైనా సరే ఇండియన్ పాస్పోర్ట్ అంటే 3 తరాల్లో ఎవరికి ఉన్నా వారికి పౌరసత్వం అనేది లభించేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. తర్వాత మరి ఈ పౌరసత్వం ఎవరికి లభించదు అని అంటే 3 తరాలలో ఎవరైనా సరే బంగ్లాదేశ్కు చెందిన వాళ్ళు కానీ పాకిస్తాన్కి చెందిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళకు మన పౌరసత్వం లభించదు. అదొకటి. రెండవది, మన దేశ పౌరసత్వము ఎవరు మన భారతీయులకు ఆ దేశంలో పౌరసత్వం ఇవ్వరో ఆ ఇవ్వని వ్యక్తులకు కూడా మన దేశంలో వారికి పౌరసత్వం ఇవ్వరు. అంటే ఉదాహరణ చూసుకున్నట్లయితే అమెరికాలో పౌరసత్వం మన భారతీయులకు ఇవ్వకపోతే మన దేశంలో కూడా ఆ యొక్క అమెరికా వాళ్ళకు సో పౌరసత్వం అనేది ఇవ్వరు. ఈ విధంగా చూసుకుంటే తర్వాత పిఐఓ కార్డ్స్ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేటువంటి కార్డ్స్ ఏంటంటే సో పిఐఓ కార్డ్స్ తర్వాత 2003 సంవత్సరంలో సవరణ చేశారండి. ఆ సవరణ ద్వారా 2004లో ఓసిఐ కార్డ్స్ ని ఇష్యూ చేశారు. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఓసిఐ కార్డ్స్ ని ఇష్యూ చేశారండి. దీనికి వచ్చేసి $275 నాన్న. సో ఇదేమో 6 నెలలకు ఒకసారి ఏం చేయాలి, రెన్యువల్ చేసుకోవాలి. దీని ప్లేస్ లోనే మనకు వచ్చింది ఏంటి అంటే సో ఓసిఐ కార్డ్స్ రావడం జరిగింది. ఇది ఒక్కసారి మనము $275 చెల్లించి మనము ఈ యొక్క కార్డ్ తీసుకున్నట్లయితే స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం అంటే రెన్యువల్ అనేది ఉండదు. రెన్యువల్ లేకుండా స్థిర నివాసం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎప్పుడు వచ్చిందండి ఓసిఐ 2003 సవరణ ద్వారా 2004 సంవత్సరంలో దీన్ని అమలు చేయడం జరిగింది. ఓసిఐ కార్డ్స్ ను అమలు చేయడం జరిగింది. వాస్తవానికి మరి ఇది వీళ్ళు విదేశీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఉండొచ్చు. కానీ వీళ్ళకు రాజ్యాంగబద్ధ పదవులు కానీ రాజకీయ పదవులు కానీ ఓటు హక్కులు కానీ సో ఉండవు కాబట్టి వీళ్ళకు కేవలం ఏంటంటే స్థిర నివాసము. ఓకే, స్థిర నివాసం అంటే ఉండడానికి అవకాశం ఉంటుంది. విద్యాపరంగా కానీ తర్వాత వ్యాపారం చేసుకోవచ్చు, వ్యాపార వాణిజ్యాలు చేసుకోవచ్చు. స్థిర నివాసం, విద్యాపరంగా సో వ్యాపార వాణిజ్యాలు, ఆస్తి కూడా సంపాదించుకునేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా మనకు పౌరసత్వం నాన్న. ఈ పౌరసత్వంలో మనకు 1 or 2 క్వశ్చన్స్ మనకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ చిన్న టాపిక్ నుంచి మనము ఏ మార్పు కూడా మిస్ చేసుకోకూడదు. అయితే ఇంత వివిధ దేశాలకు కూడా ద్వంద్వ పౌరసత్వం అనేది లభించింది. సో కాబట్టి సో ఇది మనకు పౌరసత్వానికి సంబంధించినటువంటి టాపిక్. ఓకేనా, రైట్.